దాదాపు ఏ సినీ రంగంలో అయినా కూడా ఓ స్టార్ హీరో తన పీక్ స్టేజ్ని వదులుకొని రాజకీయాలకు రావాలని అనుకోడు. కానీ ఒక్క హీరో మాత్రం తనకు సినిమా కంటే సమాజం ఎక్కువ అనుకుని తన పీక్ కెరీర్ స్టేజ్ల నుంచి రాజకీయాలకు అడుగుపెట్టేశారు. అతడు ఎవరో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, అతడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. టాలీవుడ్లో అప్పటి వరకు 10 ఏళ్లుగా సరైన హిట్ లేదు. సరే, గబ్బర్ సింగ్ అనే హిట్ వచ్చింది. వెంటనే కాంట్రవర్సీతో కూడా కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాతో అప్పట్లోనే ఒక డేకి 20 కోట్ల గ్రాస్ని కొల్లగట్టిన షరీష్మా పవన్ సొంతం. ఆ వెంటనే అత్తారింటికి దారిది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇలాంటి పీక్ స్టేజ్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చేశారు. అయితే రాజకీయాల్లో కూడా ఇదే 10 ఏళ్ళ పవర్ లేదు, ఈ డబ్బుకు సినిమాలో కూడా అనే బిరుదు వద్దని తేల్చేశారు. దీనికి బ్రో ది అవతార్ ఒక్క చాలా ఉదాహరణ. ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కోరుకునే విజయం, పవర్ రెండూ దక్కాయి. సో మళ్ళీ తాను మధ్యలో ఆపేసిన సినిమా తిరిగి పునఃప్రారంభించిన సమయం వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా లాంగ్ హెయిర్ ఎక్కువ గడ్డంతో దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో బయటకు వచ్చిన లుక్ మాత్రం కొత్తగా కనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు తను స్టార్ట్ చేసిన 3 సినిమాల్ని ఫినిష్ చేసి ఆ తర్వాత సినిమాలకి షాక్ అయి ఉన్నారట. ఆయన సినిమాల్ని ఆపేసే టైంలో ప్రజలకు మరియు అభిమానులకు తెలియజేస్తారని తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇది బిగ్ షాక్ అని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. అయితే ఆయన ఈ లుక్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఓజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకో పక్క మొన్ననే సంగీత దర్శకుడు తమన్ కూడా మళ్ళీ పనులు రీస్టార్ట్ చేశారు. సో అన్ని వేళ్ళు ఓజీ పైనే చూస్తూ ఉన్నాయి. మరి చూడాలి, రెస్ట్ పవర్ స్టార్ ఏ సినిమాతో మొదలు పెడతాడనేది.